అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. మణికంఠ గారు. గురుగారు 2025లో మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి చాలామంది కొంచెం కుతూహలం ఉంటుంది. ప్లస్గా ఉంటుందా మైనస్ ఉంటుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి 2025 ముందుగా మనం మేషరాశి తీసుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి 5000 సంవత్సరాల తర్వాత మహర్దశ రాబోతుంది, మంచి దశ తిరుగుద్దని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. మరి ఏం నిజమేనంటారా? మరి 2025లో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుగా మనం మన ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం 2025 సంవత్సరంలో. తర్వాత సెకండ్ ఏమో 5000 సంవత్సరాల తర్వాత మనకి వీళ్ళకి బాగుంటుంది అని బయట చెప్పేటటువంటి ఆస్ట్రాలజర్స్ వీడియోస్ వీటిల్లో మన వాళ్ళు 5000 సంవత్సరాలకి కృష్ణుడే పుట్టలేదు. లాస్ట్ 5000 సంవత్సరాలకి కృష్ణుడు పుట్టిన తర్వాత 5000 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కాబట్టి ఒక యుగమే అయిపోతుంది అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ కాకుండా మనము ఇప్పుడు వచ్చేటటువంటి 2025 సంవత్సరము బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుని మేషరాశి వారికి అందిస్తుంది. అసలు ఈ సంవత్సరం పేరే మనకి ఉగాది వస్తుంది కదా ఏప్రిల్లో. ఆ తెలుగు సంవత్సరాల తర్వాత పేరే విశ్వావసు, అంటే ధనం సమృద్ధిగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఎండింగ్ వెళ్తుంది కదా, 2025 ఎండింగ్ అంటే మనం డిసెంబర్ వరకు వెళ్ళిపోతాం. అక్కడ వరకు నో ప్రాబ్లం. ఆ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. మేషరాశి వారికి వద్దంటే డబ్బు వీళ్ళందరికీ కూడా. అంటే ఈ యొక్క కొన్ని ప్లేస్మెంట్స్ని బట్టి మనం గురుడు మంచిగా జన్మంలో మనకి ఉన్నటువంటి ఆ గురుడు అనేక మజిలీలు కొడుతూ ధనస్థానంలోకి వచ్చాడు. ధనకారకుడు ధనస్థానంలోకి వచ్చినప్పుడు ఉన్నది కూడా పోద్దనమాట. అందుకనే మేషరాశి వాళ్ళందరికీ కూడా మొత్తం వీడియోల్లో అందరూ కూడా మీకు ధనం వచ్చేస్తుంది అన్నారు. భావనాశక అన్నాడు. ఏ భావంలో ఉన్నటువంటి వాడు ఆ భావంలోకి వచ్చినప్పుడు నాశనం చేస్తాడు. అంటే ధనస్థానంలోకి మన ధనకారకుడైనటువంటి మన గురుడు రావడం వల్ల పాపం మేషరాశి వారికి కంపేర్ చేసుకోవచ్చు వీళ్ళంతా కూడా. లాస్ట్ ఇయర్ అంటే మనం 2024 అంతా కూడా పెద్దగా మార్పు రాలేదు. వీళ్ళు పాపం చాలా ఊహించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్లో మనకి వృషభంలో ఉన్నటువంటి ఈ గురుడు చక్కగా మనకి 14 మే 2024 సంవత్సరంలో మిథునంలోకి వస్తాడు. అప్పుడు ధనం విపరీతంగా ఖర్చు పెడతారు. సోదరులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ గిఫ్ట్ల కోసం వచ్చేస్తారు. మెయిన్గా సోదరులు తీసుకెళ్ళిపోతారు డబ్బు విపరీతంగా సంపాదించినా కూడా. అక్క నా చెల్లి అని చెప్పి వీళ్ళకి ఇల్లు కొనిపెట్టడం, లేకపోతే ఒక స్థలం కొనిపెట్టడం, ఇలాంటివి చేస్తారు బ్రదర్స్ అందరూ, మేషరాశి బ్రదర్స్. నెక్స్ట్ ఇక మళ్ళీ 18 అక్టోబర్ దగ్గరికి వచ్చేసరికి అదే గురుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళేసరికి తల్లి మీద ప్రేమ ఎక్కువైపోద్ది వీళ్ళందరికీ కూడా. తల్లికి బంగారు గొలుసులు అవి ఇవి చేయిస్తారు, మంచిగా చూసుకుంటారు తల్లిని. అయితే ప్రతి పని కూడా వెంటనే కాదు, పూర్తి కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ సంవత్సరంలో మొత్తం టోటల్ రెసెషన్ వచ్చేసింది. కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరినీ ఇళ్ళకి పంపించేశారు చాలామందిని, మ్యాక్సిమం 85% మందిని. అందువలన ఈ యొక్క మేషరాశిలో మనకి కంపల్సరీ మనకి మే నుంచి అక్టోబర్ వరకు మనకి కంపల్సరీ రెసెషన్. చాలామందికి జాబులు ఊస్టింగ్లు అయిపోతాయి. కాబట్టి ఉన్నదంటే సేవింగ్స్తో వీళ్ళంతా కూడా దాచుకొని మరి స్థలాలు కొనుక్కొని మళ్ళీ ఇందులో పార్ట్నర్షిప్తో కొంటున్నారు స్థలాలని ఇద్దరేసి కలిసి. ఇప్పుడు 500 గజాలు ఉందనుకోండి, ఒకడే కొనలేడు. 250 గజాలు వీళ్ళు, 250 గజాలు వాళ్ళు. వాడు ఏం చేస్తాడు, ముందు భాగం నీకు వచ్చింది, వెనక భాగం నాకు వచ్చిందని చెప్పేసి మే 14 నుంచి 18 అక్టోబర్ లోపల ఇలా కొనుక్కున్న వాళ్ళంతా విడిపోతారనమాట. అంటే నేను అమ్ముకోవాలా, నాకు కావాలా, వేరే పని ఉంది అని చెప్తే కొనుక్కున్న వాళ్ళు ఇలా విడిపోతారు. స్ప్లిట్ రావడం గ్యారంటీ, అందులో డౌట్ లేదు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత సంవత్సరం కంటే పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. శుభకార్యాలు జరగడానికి మరి ఆస్కారంగా అనిపిస్తుంది 2025లో. శుభకార్యాల కంటే కూడా మనకి ఈ యొక్క మే 14 నుంచి 18 అక్టోబర్లో డైవర్స్లు అయిపోతాయి చాలామంది. శుభకార్యాలు కాదు, ముందు డైవర్స్లు ఎక్కువైపోతాయి. మేషరాశి వాళ్ళు విడాకులు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్లో
కొత్తగా శుభకార్యాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. కాబట్టి ఎందువలన ఇలా జరుగుతుంది అంటే అందరూ కూడా ఎన్ఆర్ఐలను చేసుకోవాలా, కోట్లాస్తి అని వీళ్ళు కోట్ల మంది రూపాయలు చూడడం, ఫారిన్ మోజులో వెళ్ళి సామాన్య మానవుడు మంచిగా చూసుకునేటటువంటి మానవుడిని చూడకుండా వీళ్ళ కోరికలే గుర్రాలైతే అన్నట్టుగా వెళ్తున్నారు. కాబట్టి 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ చేసుకున్న శ్రీదేవి పరిస్థితి అయిపోద్ది వీళ్ళందరికీ కూడా, అందులో డౌట్ లేదు. అంటే ఉర్రూతలోగుతూ వెళ్తున్నారు. అసలు విచిత్రం ఏమిటంటే అసలు వీళ్ళందరూ కూడా పెళ్లికి ముందే ఫోన్లుగా మాట్లాడేసుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసేస్తున్నారు మాట్లాడని. దీనివల్ల వారం రోజులు 10 రోజులు బాగానే ఉంటుంది. ఒక నెల తర్వాత సరిగ్గా పెళ్లిపీటల మీద వీళ్ళని వదిలేసి వేరే దాంతో ఎలిప్మెంట్ అయిపోతున్నాడు, లేచి వెళ్ళిపోతున్నాడు. చాలా సందర్భాలు ఉన్నాయి. మ్యారేజ్ చేసుకునే వాళ్ళు డీసెంట్గా ఉండాలా, మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఒక మొక్క 2 మొక్కలు పెద్దవాళ్ళు మ్యారేజ్ అనేది కదా. తర్వాత అంటే నీ లోపాలు తెలుస్తాయి అలా మాట్లాడడం వల్ల, అది తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇప్పుడు మేషరాశి వారికి ఖచ్చితంగా ఇలాంటి దానికి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క శుక్రుడి యొక్క గ్రహస్థితిని మనం కనుక గమనిస్తే ఈ శని కూడా మీనరాశిలోకి వస్తుంది. ఈ యొక్క మేషరాశి అత్తగారుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోద్ది. ఎక్కడైనా సరే మనం పెళ్లి చూపులు కాపురం చేసేది కూతురు అయితే అత్తగారుల సెలక్షన్ ఏంటాయి బాబు. అత్తగారు తల్లి కూతురు మొగుడుగా ఓకే, నో ప్రాబ్లం, కొంతవరకు బాగున్నాడు, ఈడు జోడు బాగుంది అనాల. ముందు అత్తగారికి నచ్చాల ఈ సెలక్షన్ అనమాట, సెలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ. సో ఈ పాలసీ మారాల. ఈ పాలసీ మారినప్పుడు కంపల్సరీ మనకి బాగుంటుంది. ఈ రాహు ఏం చేస్తాడంటే మీనంలో ఉన్నటువంటి రాహువు మనకి కుంభరాశిలోకి వస్తున్నాడు. అందువలన మనకి మే 29 నుంచి కుంభరాశిలోకి వచ్చి ఈ యొక్క కేతువు చక్కగా 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు 29 మే తర్వాత మనము సంతాన స్థానంలోకి వస్తున్నాడు. పిల్లలంతా కూడా ఏడిపించుకొని తినేస్తారనమాట. విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యాపారాలన్నీ కూడా కొంచెం కుదేలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు పడుకుంటాయి అన్నమాట. ఉప్పు చేపల వ్యాపారం, ఒకప్పుడు చేపల వ్యాపారంతో ఎన్నో కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఇప్పుడు చేయలేరు. సో ఈ విధంగా అనేకమైనటువంటి మార్పులు ఈ రాశి వారికి వస్తాయన్నమాట. అయినా సరే వీళ్ళు మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి ఈ రాశి వారికి ఉంటాయి. అలాగే గురుగారు, భూమికి సంబంధించి వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? భూములు కొనేవాళ్ళు కావచ్చు, అమ్మేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి? మేషరాశి వారికి భూములు అనేది పడుకుంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో రియల్టర్స్ అందరూ కూడా మంచి రేట్లు ఆల్రెడీ పెంచేశారు. 10 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి రేట్లని ఇప్పుడే చూపించేశారు వీళ్ళు. దానివల్ల కొనేవాడి దగ్గర డబ్బులు ఉండాలి కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అప్పుడు మోజుతో కొనేశారు. కాబట్టి కొంచెం కష్టమైన టైముగా మే నెల వరకు మనం చెప్పుకోవాలా. ఆ తర్వాత మే నుంచి అక్టోబర్ నెల వరకు కొంచెం పరిస్థితి అనేటటువంటిది బాగుంటుంది. ఈ విధంగా మొత్తము ఆస్తులన్నీ కూడా స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తులు అమ్మడం వల్ల ఎక్కువ రేట్లు అనేటటువంటివి రావడం ఉంటాయి. కొంత రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త సైట్లు కొనలేరు, కానీ ఉన్నటువంటి సైట్లకు మాత్రం రేట్లు బాగానే వస్తాయి అమ్మితే. హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది గురుగారు మేషరాశి వారికి ఓవరాల్గా 2025లో? మేషరాశి వారందరికీ కూడా కోడి మెడలాగా అయిపోద్ది. అంటే వాళ్ళకి మెడ నొప్పి ప్రాబ్లం ఇవి. అప్పుడు దాకా జిమ్ములకి వెళ్ళి మంచిగా మేము ఫ్రెండ్స్ అని తిరిగినటువంటి వాళ్ళంతా కూడా ఈ మెడ నొప్పి స్ట్రైట్గా పెడదామన్నా పక్కకి నొప్పి పెడదామన్నా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలా అండి, ఆర్థోపెడిక్స్ని సంప్రదించాలని మనకు ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా నరాల వీక్నెస్ అనేటటువంటిది వచ్చేస్తుంది. తర్వాత ఈ వీళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్, తర్వాత గర్భసంచి ప్రాబ్లమ్స్, ఇవి ఈ మేషరాశి వారికి 2025 సంవత్సరంలో వస్తుంది. చాలామందికి అబార్షన్స్ కూడా వాళ్ళు కావాలని చేయించుకుంటారు. ఆడపిల్లనో లేకపోతే ఇప్పుడు పెంచలేమనో ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం. గురుగారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి త్రోట్ 2025లో మొత్తం చేసుకోవడానికి ఒక మంచి పరిహారాలు తెలియజేయండి మేషరాశి. అద్భుతమైన క్వశ్చన్. వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలంటే ఈ మేషరాశి వాళ్ళు చక్కగా మనకి రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు చుట్టూ డైలీ 108 ప్రదక్షిణాలు ఒక 41 రోజులో 21 రోజులో అలా ఒక నియమం పెట్టుకొని అలా చేసుకోవాలి. అలా కానీ సంవత్సరం అంతా కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఇంకా అసలు కంప్లీట్ పట్టుకున్నటువంటి శని అంతా కూడా పోతుంది. అలాగే వటవృక్షము అని ఉంటుంది. వటవృక్షం అంటే వటసాయి పత్రం, మర్రి ఆకు మీద, ఆ మర్రి చెట్టు మీద యక్షిణి దేవతలు ఉంటాయి.
ఇవి యక్షిణీ దేవతలు అవనియండి, ఎవరైనా అవనియండి, ఆ మర్రి చెట్టు నీడలో కనుక పూజ చేస్తే సత్వర ఫలితాలు వస్తాయి. అంటే మనకు 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు శివుడిగా మనం పూజ చేస్తే రావి చెట్టు చుట్టూ తిరగాల. యక్షస్వరూపాయ జటాధరాయ అని శివుడిని మనం పూజించినప్పుడు, యక్ష రూపంలో చూసినప్పుడు ఆ మర్రి చెట్టు అసలు యాక్చువల్గా మర్రి చెట్టు పైకెక్కి చేయాలి. కాళ్ళు విరిగితే సులువు లేదు కాబట్టి మర్రి చెట్టు నీడలోనే జపం చేసుకోవాలి. ఆ మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, ఆ ఓడలన్నింటినీ కూడా త్రుంచేసి పూజా గదిలో పెట్టుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి ఫోటో పెట్టుకోవాలా. త్రినాద వ్రతాన్ని సంవత్సరంలో 2025లో కనీసం ఒక్కసారన్నా జరిపించుకోవాలి. ఈ విధంగా కనుక వీళ్ళు జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి సంవత్సరం అంతా కూడా ఉంటుంది. అండ్ పువ్వులు కూడా గన్నేరు పువ్వులు, చామంతి పువ్వులతో మాత్రమే వీళ్ళు ఈ 2025వ సంవత్సరంలో మనకి గణేష్ మహారాజ్కి పూజ చేయాలి. నీళ్లు వెయ్యాలి చెట్లు కోసే ముందు. ఇలా కనుక చేసి అలాగే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనానికి చెప్పులతో లేకుండా, నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పులు లేకుండా వెళ్తున్నారు. గుడ్ సింబల్ అనమాట. ఎందుకంటే గురుదేవులు తిరిగిన ప్లేస్. మనం కాశీకుండ అని అక్కడ ఉంటుంది. నీళ్లు ఆయన గురువుగారు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు, దత్తాత్రేయుల వారు ఆ నదిలో స్నానం చేశారని చెప్పి అక్కడ మన కాళ్ళకి అంటుకోకూడదు అంటారు. ఆ బావిలో నీళ్లు కాళ్ళతో తొక్కకూడదు అని ఆ గౌరవం మనం ఇచ్చినప్పుడు ఆ ఊర్లో ఆయన తిరిగితే చెప్పులు వేసుకుని ఎలా తిరుగుతాం మనం? కాబట్టి నిజమైనటువంటి ఫుల్ రిజల్ట్ రావాలంటే వీళ్ళకి చెప్పులు లేకుండా గాణగాపురం వెళ్ళాలి. ఒకడు ఫోన్ చేశాడు, సార్ బొబ్బర్లు వచ్చేసినాయి సార్ గురువు గారిని. ఎంత బొబ్బర్లు, ఎంత రక్తం, ఎన్ని ముళ్ళులు గుచ్చుకుంటే అంత తొందరగా వీళ్ళకి ధనం అనేటటువంటిది వస్తుంది ఆయన. ఓవరాల్గా 2025లో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా చక్కగా వివరించారు. ప్రేక్షకుల తరపున అలాగే ఛానల్ తరపున మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కోరారు. ధన్యవాదాలు నాయన.